పద్ధతిని రూపొందించి వెంటనే మనకి చెప్పలేదని తను 2 years చేసి అక్కడ లండన్ లో అది సక్సెస్ అయిన తర్వాత మనకి చెప్పారన్నమాట. దాదాపు ఆయన బాటలో నేను 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నాను, 2 సంవత్సరాల పైనే నడుస్తున్నాను. మంచి ప్రతిఫలం లభించిందనమాట. అది కూడా ఎలాగంటే నేను ఐఎమ్ బాటనీ స్టూడెంట్ అండ్ ఐ వర్క్డ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ న్యూఢిల్లీ చీఫ్. చాలా చోట ఢిల్లీలో కూడా మన ఆకుకూరలు పండించాము, అది వేరే విషయము. సో నేను రిటైర్ అన్నాక ఏం చేయాలి అనుకుని ఆ మొక్కలు పెంపకం మొదలు పెట్టాను అనమాట. గోల్డ్ అని గ్రూపులో జాయిన్ అయ్యా. వాళ్ళు చెప్పిందంతా కొన్నా. ఆకేకులు, ఓడబ్ల్యూడిసిలు, అసలు నాకు పేర్లు కూడా గుర్తులేదు. తిప్పాను, అన్నీ చేశాను, ఏమి రావటంలా. తీసి అవతలు పారేద్దాం, ఈ మొక్కలు అదేమొద్దున్నా, నేను వెళ్ళిపోయి స్పిరిచువల్ సాధనలో పడిపోదాం, టోటల్ గా రాష్ట్రంకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి ప్రకృతి నేస్తం వీడియో రిప్లై ఇవ్వడం మర్చిపోయారు అంద హడావుల్లో. సరే ఈయన కూడా అలాంటి వాడేలే అనుకుని వదిలేశారు. 1 week తర్వాత ఆయన నాకు ఫోన్ చేశారు, లండన్ నుంచే ఫోన్ చేశారు. సారీ నేను మీరు మర్చిపోయాను, ఇలా చేసుకోవాలి. అక్కడి నుంచి ఇప్పటికి దాదాపు 1,00,000 ప్రశ్నలతో ఆయన విసిగిచ్చుంటారు. ప్రతి ప్రశ్నకి ఆయన టైం చూసుకుని ఓపికగా సమాధానం చెప్పారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నన్ను అట్రాక్ట్ చేసింది, వాళ్ళ తాతగారు రైతు. ఆయన స్ఫూర్తితో రైతుల కోసం ఏదైనా చెయ్యాలి అనే తపనతో ఆయన 15 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఒక మంచి పథకాన్ని రూపొందించి ఆయన చేసి మంచి ఫలితం రావడంతో అది మనలోకి ఇచ్చారు, మనందరికీ చేయాలని ఇచ్చారు. నాకు మాట్లాడే అలవాట్లు, స్పీచ్ ఇచ్చే అలవాటు ఏం లేవమ్మా. ఏదైనా తప్పు మాట్లాడుతూ మాత్రం అన్నిదా భావించకండి. ఇచ్చినప్పుడు నాకు అసలు అలవాటు లేదు, ఫోటోలు పిక్లు పెట్టడం అలవాటు లేదు. ఇలా పెట్టేసి ఒక వంగ మొక్క ఆయన చెప్పిన విధానంలోనే పెంచాను. మీరు ఎవరైనా పాతల గ్రూప్ లో ఉన్న వాళ్ళైతే తెలుస్తుంది, ఒకే కొమ్మకి 27 వంకాయలు కలుస్తుంది, ఒకే కొమ్మకి. అది నేను ఆయనకి పిక్ పెట్టా. అమ్మా భారతమ్మ, అందరూ నేను లండన్ లో అయితే మొక్కలు బాగా పెరుగుతాయి, ఇక్కడ ఇండియాలో పెరగవు ఈ పద్ధతిలో అని అంటున్నారు, మీరు పెట్టగలిగితే పెట్టండి ఫొటోస్ అని చెప్పారు. అప్పటి నుంచి నేను కొంచెం పిక్స్ పెట్టడం అలవాటు చేసుకున్నాను. అంటే ఎక్కడ ఫోటోల్లో లేదు, ప్రకృతి నేస్తంలో అంత రైతుల కోసం ఎక్కడో దేశంగాని దేశంలో ఉండి కూడా రైతుల కోసం తపన పడుతుంటే మనం ఎందుకు చేయకూడదనే ఆలోచన నాకు ఎక్కింది. అలా నెమ్మదిగా ఆయనకి ఆత్మబంధం ఏర్పరచుకునే శక్తికి సాధించుకున్నాను అనమాట. అది నా అదృష్టం అనుకుని మీరందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే అన్ని పద్ధతులు పాటించిన వాళ్ళే. ఇది చాలా సులభమైన పద్ధతి, చాలా సులభమైన పద్ధతి. నేను ఈ వయసులో నా 67 years అమ్మా. రేపు మే కంప్లీట్ అయ్యి 68లోకి ఎంటర్ అవుతాను. నా హెల్త్ కూడా బాగుండదు. 4 days నుంచి ఆయనతో తిరగలుగుతున్నానంటే అది కూడా ఆయన చెప్పిన టెక్నిక్ వల్లే. ఆ టెక్నిక్ లో మెడిటేషన్ చేస్తుంటే ఐ ఫర్గెట్ ఆల్ మై బాడీ పెయిన్స్. అదే అందుకని ఈయన నాకైతే నేను ముద్దుగా కన్నయ్య అని పిలుచుకుంటాను. కృష్ణ పరమాత్ముడు గీతను ఎట్లా ఉపదేశించాడు, మొక్కల గురించి అలా ఉపదేశించాడు. మీరు ఎవరు ఏంటి అనేది ఆయనకు అనవసరం. మొక్కలు పెంచుతున్నారు, నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్తే చాలు, ఒక మెసేజ్ పెడితే చాలు. ఆయన టైం 5 hours ఏదో తేడా ఉండదు. ఆ తర్వాత చూసుకొని ఫస్ట్ ఇక్కడ కూడా చూస్తున్నాను కదా, లేవగానే చూసుకుని టైం కొడుతూ ఉంటారు. కాఫీ అన్న తాగవా అంటే ఉండమ్మా వీళ్ళేది అడిగారు. అంత ఇంట్రెస్టింగ్ గా నాకెవరూ చెప్పలేదు, నా అనుభవంలో నేను చెప్తున్నాను. అందరూ పాటించండి. ఆయన చేసే మహాయజ్ఞంలో మీరు కూడా పాల్పంచుకోండి. నేను కూడా ఇప్పుడు చిన్న సైట్, నేను యాక్చువల్గా అక్కడ సాధన చేసుకోవడానికి వెళ్ళాను. ఎవరో ఒక ఆయన నా మొక్కలన్నీ చూసి అమ్మ నా సైట్ ఖాళీగా ఉంది మొక్కలేసుకోమని చెప్పారు. ఆయనతోనే ప్లాన్ గీయించుకున్నాను, వేయబోతున్నాను. ఆయన కృషికి, ఆయన చేసే కృషికి మనం ఇండియాలోనే ఉన్నాం, ఆయన చేసేది ఇంటి భారతీయుల కోసం. లండన్ లో పండవు నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆస్ట్రేలియాలో 6 months ఉంది. నా డాక్టర్ నా దగ్గర మొక్కలు పెంచాలని చాలా ట్రై చేశాను. నేను ఇటు రాగానే ఇది చచ్చిపోయాడు. అమ్మాయి చెప్పింది అనమాట, ఆంటీ మొక్కలన్నీ పోయి నువ్వు ఎక్కడెక్కడో ఏర్పరిచి పెట్టామని. క్లైమేట్ అలా ఉంటుంది. ఆ క్లైమేట్ లోనే ఆయన పండిస్తుంటే మనకు అన్ని వసతులు ఉండి మనం ఎందుకు పండించాలి? మనం ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవాలి? మనం ఎందుకు మన శ్రమను వేస్ట్ చేసుకోవాలి? ఒక్కసారి ఆలోచించుకోండి. దయచేసి ఈ పద్ధతి ఫాలో
ఆయన మాత్రం ఒక నా దృష్టిలో మీరేమైనా అనుకోండి ఒక మహాయజ్ఞం చేస్తున్న జ్ఞాని. ఆవిడ చెప్పమన్నారు విజయలక్ష్మి గారు. నాకు తెలిసి ఆ మనసులో ఉన్నది చెప్తాను. మాటమైనా చాలా స్పష్టంగా చూపించు, నేను చెప్తాను. మిమ్మల్ని కాషాయంలో చూసి చివరికి మేము ఇలా డిసైడ్ అయ్యాం. రాత్రి ఊరి నుంచి వచ్చా తెప్పించారండి. ఇప్పుడు సగం జీవితం కుటుంబానికి ఇచ్చాను కదమ్మా, ఇప్పుడు సగం జీవితం సొసైటీకి ఇద్దామని. అంటే అర్ధ సన్యాసం లేదు, పూర్తి సన్యాసం కాదు. ఈ అర్థంలో మళ్ళా 2 అర్థాలు ఉన్నాయి. సగం ఒకటైతే రెండవది మనీ అని. అర్థం అంటే మనీ కదా. సరే, అమ్మ కదా, కొడుకు గురించి ఎన్నో గొప్పలు చెప్పేసుకుంటారు. అంత గొప్పవాడిని ఏం కాదు నేను. అయితే ఏమో ఈ సత్కారాలు అయ్యి పొందడానికి అనుకున్నావు కాదు, నాకు తెలియదు. నేను ఇదంతా ఒక స్వార్థం కోసమే చేస్తున్నాను. అదే నా ఆత్మసంతృప్తి. అయితే ఎస్, యజ్ఞం అంటే యజ్ఞమనే అనాలి. కాకపోతే చాలా మందికి మేము ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంత చేస్తే రానిది రూపాయి ఖర్చు లేకుండా ఎలా వస్తుంది అనేది చాలా సంశయం ఉందన్నమాట. అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, పుస్తకం రాసినా కొంత కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి నా అంతటి నేను చెబితేనే అర్థమవుతుందని చెప్పి ఈ యాత్ర మొదలైంది 1వ తారీఖు నుంచి. 1వ తారీఖు అమ్మ గార్డెన్ లోనే మొదలు చేసి పెట్టాము. తణుకులో, ఎవరమ్మది, తణుకులో వేల్పూర్ రమణాశ్రమం చెంతనే అది. వారి ఆశీర్వాదం తీసుకుని మొదలు పెట్టాము. ఈ రోజుకి ఇది 6వ సదస్సు అనమాట. అయితే చాలా మంది రైతులు నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం, లేకపోతే ప్రకృతి వ్యవసాయం చేద్దాం అని చెప్పి మొదలుపెట్టి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, లేకపోతే పక్క వాళ్ళు కొంచెం యూరియా అయ్యి, కొంచెం డిఏపి అయ్యి, కొంచెం కాంప్లెక్స్ ఎరువు అయ్యి బాగా ఈల్డ్ వస్తుంది, లేకపోతే నీకు కౌలుకు కూడా డబ్బులు రావు, ఇలా మాట్లాడటం మొదలు పెడితే ఈ రైతు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఎందుకనంటే 2-3 సంవత్సరాలు టైం పడుతుంది నేచురల్ ఫార్మింగ్ లోకి షిఫ్ట్ అయిన తర్వాత. అంటే అప్పటి వరకు కెమికల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్న ఫీల్డ్ లో నేచురల్ ఫార్మింగ్ లోకి షిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఒక 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. ఇంకా ఎక్కువే పడుతుంది కానీ తక్కువ పట్టదు. ఎందుకంటే భూమిలో ఉన్న సాయిల్ ని మనం చంపేశాం. ఇదేంటి సాయిల్ బతుకుంటుందా అంటే ఎస్, బతికే ఉండాలి. దాన్ని కెమికల్ ఫార్మింగ్ చేస్తూ చంపేశాం. దాన్ని బ్రతికించే వరకు మళ్ళా ఈల్డ్స్ రావడం కష్టం అనమాట. అందుకని మిగిలిన నేచురల్ ఫార్మింగ్స్ అన్నిటిలోని కూడా ఇన్పుట్ ఏమీ ఉండదు, ఓన్లీ సాయిల్ ని బతికించే టెక్నిక్స్ మాత్రమే ఉంటాయి. అంటే మైక్రోబ్స్ ఇనాక్యులేషన్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీవామృతం, అందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇలాంటి స్థూల పోషకాలు కానీ, అలాగే ట్రేస్ ఎలిమెంట్స్ కానీ చాలా తక్కువే ఉంటాయి, కానీ మైక్రోబ్స్ ఉంటాయి. దానికి ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఏం చేసామంటే అవి మైక్రోబ్స్ ని కూడా ఇనాకులేట్ చేస్తూ పోషకాలను కూడా ఇస్తే, సాయిల్ బ్రతికలేదు కాబట్టి బ్రతికించలేదు ప్లాంట్ ని ఆన్ ఇట్స్ ఓన్, కానీ పోషకాలు కూడా ఇస్తే ఆటోమేటిక్ గా బ్రతుకుతుంది, మొక్క బ్రతుకుతుంది. ఒకవైపు నుంచి సాయిల్ బ్రతకడం మొదలు పెడుతుంది, మొక్కను కూడా బ్రతికిస్తూ ఉంటుంది ఈ పోషకాలతో. ఆ కాన్సెప్ట్ లో మనం ఏ ద్రావణం ఇస్తే మొక్క ఎదగాలి, ఏ ద్రావణం ఇస్తే ఎక్కువ పువ్వు పూయాలి,
ఏ ద్రావణం ఇస్తే ఆ పూసిన పువ్వు కాయగా పిందిగా మారి పిండి కాయగా మారి కాయ మంచి ఏంటి టేస్ట్ గా ఉన్న ఫ్రూట్ గా మారాలి, రుచికరమైన పండుగా మారాలి అనేది మన కాన్సెప్ట్ అన్నమాట. ఇది ఇందులో శ్రమ ఉండదు, అంటే 3 పూట్ల తిప్పడం అట్లాంటివి ఉండవు. అలాగే బెల్లం శనగపిండి కొనుక్కొని మొదలు పెట్టాలి, ఏ బ్యాచ్ కా బ్యాచ్ మొదలు పెట్టాలి అనేది ఉండదు, అంటే కాస్ట్ ఉండదు, బాగా తక్కువ ఉంటుంది అన్నమాట. తర్వాత ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తున్నాం కాబట్టి కెమికల్ ఫార్మింగ్ లో వచ్చే హై ఈల్డ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా హై ఈల్డ్ వస్తుంది. సో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ, అలాగే ఖర్చు కూడా తక్కువ అనేది ఇవి అచీవ్ చేయడానికే నేను ఇంత రీసెర్చ్ చేసింది. 15 years రీసెర్చ్ చేసిన తర్వాత గత 5 years గా దీన్ని బాగా నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుంది అనమాట. మీలో చాలా మంది తెలుసు, నేను 2021-23 మధ్యలో 2 ఏళ్ళు దొనకొండలో ఉన్నాను. ఒక లీజ్డ్ పొలంలో, అంటే అప్పటి వరకు కెమికల్ పండించిన దాంట్లోనే నేను అది లీజ్కి తీసుకుని నా టెస్ట్లు నేను చేశాను. అప్పుడు ఎవరికి రివీల్ చేయలేదు, ఎందుకంటే నాకు నేను హ్యాపీగా ఫీల్ అయిన రోజుని రివీల్ చేద్దామని. ఆ 2 ఏళ్ల తర్వాత గత 3 ఏళ్ల నుంచి చాలా మంది రైతులకి నేను దీన్ని అవైంజులేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ లోపల నేను చాలా మన ప్రకాశం జిల్లా గ్రూప్ మాత్రమే కాకుండా, ఇది నా మదర్ గ్రూప్ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే నేను దొనకొండలో సెటిల్ అవుదామని వచ్చాను. సో ఈ గ్రూప్ లో మాత్రమే కాకుండా నేను, క్షమించాలి కొద్దిగా బరువు వలన కాళ్ళు అవుతున్నాయి, కూర్చునే మాట్లాడతాను, సభా మర్యాద పాటించలేదని దయచేసి ఫీల్ అవ్వద్దు. సో ప్రకాశం జిల్లా మిద్దె తోట గ్రూప్ మాత్రమే కాకుండా, కూర్చోలేవమ్మా, అలా కూర్చోలేదు, చాలా మీరు కూర్చోండి, పర్లేదు కూర్చుంటారు. ఆవిడ కాళ్ళు అవుతున్నాయండి మీ నుంచుంటే. ఓకే, చాలా మిద్దె తోటల్లో నేను ఒక సభ్యుడిగా ఉండేవాడిని. ఎవరైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పేవాడిని. ఇంకొక ఈ పాట కాదమ్మా, ఈ పాట దాన్ని అలా పట్టుకుంటే పవర్ ఆఫ్ చేసేస్తుంది. అయిపోయిందా? ఒక్కసారి ఆఫ్ 8 minutes పాజ్ లో పెట్టలేదండి. అక్కడ అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడం జరుగుతూ ఉన్నది. నేను గమనించింది ఏంటంటే, నేను అప్పటి వరకు రైతులకి కోసమనే చేసిన ఈ పద్ధతిని నాకు ఒకటి అనిపించింది. ఇప్పటి వరకు అసలు మిద్దె తోటలకి ఎప్పుడు ఎండ్ టు ఎండ్, నాకు డిస్టర్బ్ అవుతుంది మీరు మాట్లాడుకుంటే, ఎండ్ టు ఎండ్ పద్ధతి అనేది ఒకటి ఎవరు చెప్పలేదు. అసలు మనం మిద్దె తోటని ఎందుకు కాన్సన్ట్రేట్ చేయకూడదు అనిపించింది. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, ఒక రకంగా చాలా డబ్బులు కూడా బాగా ఖర్చు పెడుతున్నారు. అంటే నేను దీన్ని ఎలా ఖర్చు పెడుతున్నారని ఎక్స్ప్లెయిన్ చేస్తే వేరే వాళ్ళు చెప్పిన సొల్యూషన్స్ ని నేను హేళన చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను చెప్పనది హేళన చేయడానికి మాత్రం కాదు. నా బాధ అలా ఏంటంటే, ఖర్చు చేయాల్సిన చోట చేయాలి, అవసరం లేని చోట మానేయాలి. అలాగే హై ఈల్డ్ అయితే మాత్రం తెచ్చుకోవాలి. లేకపోతే ఈ టమాటా చూపించి ఎవరు మీ అదర్ హాఫ్, జెంట్స్ కనుక గార్డెనర్ అయితే వాళ్ళ వైఫ్స్ కనుక గార్డెనర్స్ అయితే వాళ్ళ హస్బెండ్స్ ఆ టమాటా చూపించి ఎక్స్పెన్సివ్ టమాటా మా హౌస్ మా ఇంట్లో వాళ్ళు పండించారని చెప్పి హేళన చేస్తారు. 1000 రూపీస్ అండి ఇది అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ స్టాండ్ దగ్గర నుంచి, పాట్ దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి అవన్నీ లెక్కేసి 1000 రూపీస్ క్యాల్కులేట్ చేస్తారు. ఒకటో 2 టమాటాలు పండుతాయి. అవమానం కదా మనకి ఇది. ఇంత కష్టపడి ఇంత సరదాగా మనం పెంచుకుంటే
కాబట్టి అసలు మిద్దె తోటల్లోనే హై రావాలి అని చెప్పి ఫస్ట్ పుస్తకం నేను ఈ మెథడ్ లో ఫస్ట్ పుస్తకం రాసింది మిద్దె తోటల గురించి. మిద్దె తోటలు, పెరటి తోటలు మన కోసం అన్నమాట, ఇంటి పంటల కోసం. సో ఆ బుక్ మీరు PDF రూపంలోనే ఉంది. దీన్ని నేను చెప్పే నాలెడ్జ్ కానీ లేకపోతే ఆ రాసిన పుస్తకాలు కానీ అమ్మకూడదు, మీతో కొనిపించకూడదు అని నేను ప్రింట్ చేయలే. PDF తో మీరు ప్రింట్ చేసుకోవచ్చు. లేదు ఎవరైనా ఇంత మంచి పని కదా మనం ప్రింట్ చేద్దాం, ఫ్రీగా ఇద్దాం అనుకుంటే ఎవరిని ఆపేది ఏం లేదు, ఎవరికి పర్మిషన్ తో పని లేదు. మీ దగ్గర PDF ఉంటే మీరు ప్రింట్ చేసి పంచుకోవచ్చు. దయచేసి దానికి వెల పెట్టద్దు అని నా రిక్వెస్ట్. సో ఇది ఎందుకు చేస్తున్నాను అంటే మా తాతగారు 95 years బ్రతికారు, మెటర్నల్ తాత, అమ్మ నాన్న. మీరేమంటారు, తాతయ్య అని అంటారా? తండ్రి అయితే జేజయ్య అంటారు. మాకు మరి ఎందుకు మరి చిన్నప్పటి నుంచి మాకు ఇద్దరిని తాతయ్య అని అంటారు, అందుకనే మెటర్నల్ తాత అంటారు అన్నమాట. ఆయన కూతురికి నేను పుట్టడం నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే 95 ఏళ్ళు బ్రతికాడు ఆయన. ఏ రోజు ఎక్సలెంట్, ఏ రోజు కూడా మందు కట్టలు కొనలేదు, మందు స్ప్రేలకు కొనలేదు. అంటే కెమికల్ బేస్డ్ ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ ఆయన కొనలేదు. 95 years అంటే 70s లో వచ్చిన ఈ హరిత విప్లవం ఏదైతే ఉందో, ఈ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళ గేమ్ ని ఆయన అర్థం చేసుకున్నాడో లేకపోతే ఆయనకి నచ్చలేదో తెలియదు కానీ 250 పాడి జీవులు ఆయన చేతిలో ఉండేవి, గేదెలు కానీ ఆవులు కానీ. వాటితో వచ్చిన అవుట్పుట్స్ మాత్రమే, అంటే పేడ, మూత్రం, వీటితో మాత్రమే చేసేవాడు. కానీ ఒక ఫార్ములేషన్ ఏమి కాదు, అంతా ఈ పెంట అంటారు, దెబ్బలు అంటారు కదా, చీకించి ఎవ్రీ ఇయర్ అందులో పొలాల్లోకి తోలటం, దాంతో పంటలు పండించాడు. 95 years పూర్తయి మరి ఎన్ని నెలలు ఎన్ని రోజులు అయిందో నాకు తెలియదు, కానీ లాస్ట్ డే మాత్రం బయట మంచం వేసుకుని పోయారు. ఆయన ఉన్న నాళ్ళు మేము సమ్మర్ హాలిడేస్కి అక్కడికి వెళ్తే ఏదో ఒక నీతి కథ చెప్పేవాడు ఆయన. అవన్నీ కొంచెం తలకెక్కాయి. సో సర్వీస్ చేయాలని, మనిషి పుట్టడం చనిపోవడం మధ్యలో ప్రతి నిమిషం మనిషి చేతిలో ఉంటది, కానీ పుట్టడం చావడం మాత్రం అతని చేతిలో ఉండదు. కాబట్టి ఆ చేతిలో ఉన్న నిమిషాలే బాగా ఉపయోగించి సమాజ శ్రేయస్సు కూడా చేయాలి అనేది, ఇలాంటివన్నీ చెప్పేవాడు. ఆయన ఏమి ఋషి పొంగోడు కాదు, ఇద్దరిని పెళ్లి చేసుకున్న మహానుభావుడు ఆయన. సో ఏమో ఆయన చెప్పింది మరి మంచి మాటలు చాలా చెప్పారు. అవన్నీ తీసుకొని ఇలాగా మంచి క్యారెక్టర్ డెవలప్ అయింది అన్న ఫీల్ లో నేను ఉంటాను. అవి నేను చేసే మంచి పనులను అనుకుని చేస్తున్నాను, చూద్దాం ఏమైందో. సో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆయనకి థ్యాంక్ఫుల్నెస్ గా రైతుకి మంచి చేయాలని మొదలుపెట్టి నేను ఈ మిద్దె తోటల గ్రూపుల గురించి ఆలోచించి ఈ పుస్తకం రాయడం జరిగింది. ఈ మోడల్ ని దానికి కన్వర్ట్ చేయడం జరిగింది అనమాట, సింప్లిఫై చేసి. ఏంటి అంటే వెరీ సింపుల్. మనందరం మొక్కలు పెంచుతున్నాం. 1 ఆకుకూరల టైపు, 2 పువ్వుల టైపు, 3 కూరగాయల టైపు, కాయలు, పళ్ళు. ఆకుకూరలకి ఏంటి, పూతతో సంబంధం లేదు, కాతతో సంబంధం లేదు. పూత వస్తేనే ప్రాబ్లం కదా, అంటే ఎదగాలి బాగా. సో ఆకుకూర కానీ మిగిలిన అన్ని కూడా ఎదగడం అయితే చేయాలి కదా ఫస్ట్. సో ఎదిగే దశ ఒకటి ఉంది, తర్వాత పూచే దశ ఇంకొకటి ఉంది, తర్వాత కాచే దశ. సో ఈ గ్రోత్ స్టేజ్, బ్లూమింగ్ స్టేజ్, రీప్రొడక్టివ్ స్టేజ్. ఈ ఈచ్ స్టేజ్ కి కావలసిన పోషకాలు క్లియర్ గా మీరు ఏ బాటనీ స్కూల్ చదివినా చెప్తారు. మనకు అర్థమవుతుంది లేదన్న తర్వాత విషయం. సో మీరేంటి కష్టపడి చదవక్కర్లేదు, నేను చెప్తాను, ఇప్పుడు వినండి. ఎదగడానికి ఏం కావాలి అంటే ఈ ఆకులు పెరగటమే కదా. ఆకులు ఏముంటది, ఈ పచ్చదనం ఏంటిది, పత్రహరితం, క్లోరోఫిల్. ఈ పత్రహరితం నైట్రోజన్ కణాలు ఒక మెగ్నీషియం కణం చుట్టూ చేరి బంధాన్ని ఏర్పరచుకుని ఒక కణంగా మారితే అదే క్లోరోఫిల్ కణం.
అలాంటి కణాలు ఎన్నో కలిస్తే ఒక లీఫ్ వస్తుంది. ఇది క్లియర్ కదా. అంటే ఒక లీఫ్ అంటే నైట్రోజన్ మెగ్నీషియం కావాలి, నైట్రోజన్ ఎక్కువ కావాలి, తగు మాత్రం మెగ్నీషియం కావాలి. ఎదగడం అంతే. అదే ఎదగాలి అంటే మెయిన్ మన వాళ్ళు రైతులేమో యూరియా వేస్తారు ఏమండి. సో ఇప్పుడు యూరియాని మనమే తయారు చేసుకుంటే పోవాలా, కొట్టుకెళ్ళి కొనుక్కునే బదులు కదా. అట్లా కాకుండా నేను సాయిల్ ని బతికిస్తాను 3 సంవత్సరాలు ఆగుతానంటే మన పాటలో మట్టి అంతా ఎరోజన్ అయిపోతుంది. అవునా? మనకి కుదరదండి. అంతకాలం ఆగి లోపల దీంట్లో సగం పోతుంది. కాబట్టి మనమే ఆ పోషకం తయారు చేసుకుని ఎదిగే దశలో ఇస్తాం. దీనికి ఏంటంటే ప్రకృతిలో ఏం జరుగుతుంది, ఈ ఆకులు ఈ గాలి ఎక్కువైనప్పుడు చెట్టు పడిపోతే పచ్చాకులే డీకంపోజ్ అవ్వాలి, అదే ఎండాకులు పడితే అవి డీకంపోజ్ అవ్వాలి. వాటి నుంచి వచ్చే ఎంజైమ్స్ భూమిలోకి దిగాలి, వాటి నుంచి వచ్చే పోషకాలు బయోడైజెస్ట్ అయ్యి భూమిలో కలవాలి, భూమిలోంచి మళ్ళా వేర్లు తీసుకోవాలి కదా. దాన్నే మిమిక్ చేద్దాం. ప్రకృతిలో ఏం జరుగుతుందో అదే మిమిక్ చేద్దాం. నేనేం చేశానంటే ఎక్స్ట్రాక్షన్ మెథడ్ ఒకటి తయారు చేసుకున్నాను, ఫార్ములేట్ చేసుకున్నాను. ఏంటి, ఇలాంటి పచ్చాకులన్నీ వేసి వాటిని బయోడైజెస్ట్ చేసి, ఆ బయోడైజెస్ట్ అయిన ఈ బయోడైజెస్ట్ అంటే ఏముంది, ఈ 5 నైట్రోజన్ కణాలు మెగ్నీషియం కణంతో ఉన్న బాండ్ని బ్రేక్ చేసి వాటిని డీకంపోజ్ చేసి ఈ నీటిలో కలిపేయాలి. ఆ నీరే కదా ఇంకా యూరియా, ద్రవ రూపంలో ఉన్న యూరియా అన్నమాట. రైట్. దాన్ని అలా జరగాలి అంటే మైక్రోబ్స్ కావాలి. మళ్ళా నేను గాలి కావాల్సిన మైక్రోబ్స్ వాడాను అనుకోండి, రోజు తిప్పాలి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. శ్రమ కదా. లేకపోతే మనిషిని పెట్టుకోవాలి, వాడు తిప్పానండి అంటాడు, పొద్దున ఎప్పుడో ఒకసారి వాడు గుర్తొచ్చినప్పుడు తిప్పుతాడు. రోజు తిప్పానండి అంటే గంటకి తిప్పానని చెప్పినా చెప్తాడు, ఏం పోయింది వాడిది, ఫెయిల్ అది. అలాగే మనం చేయాలన్నా శ్రమ. అందుకని గాలి అవసరం లేని మైక్రోబ్స్ ఉన్నాయి, గాలి కావాల్సిన మైక్రోబ్స్ ఎరోబిక్, గాలి అవసరం లేనివి ఎనరోబిక్. ఈ ఎనరోబిక్ మైక్రోబ్స్ నేను మన ఎంప్లాయీస్ గా పెట్టుకున్నాం అనమాట, మనకు పని చేయడానికి పెట్టుకున్నాం అనమాట. ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం. ఎంతవరకు అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ లో ఎనరోబిక్ మైక్రోబ్స్ ని వాడతానన్నాను కదా. మరి మైక్రోబ్స్ ఏమి వాడినా వాటికి ఫుడ్ కావాలి. ఫస్ట్ ఏం కావాలి, తీపి. ఈ తీపి కావాలంటే మళ్ళీ జాగరీ కొన్నాం అనుకోండి, మళ్ళా ఖర్చే కదా. 2 కేజీలు బెల్లం, 2 కేజీలు శనగపిండి కొన్నాం అనుకోండి, మళ్ళీ కొట్టుకెళ్ళి తేవాల్సిందే కదా. అందుకని ఎస్పెషల్లీ మిద్దె తోటలో సింపుల్ గా మన దగ్గర మిగిలిపోయింది ఏముందో అది వాడదాం. అందులో తీపి ఉంటుంది. ఏంటంటే అమ్మలందరూ చాలా గొప్ప వాళ్ళు, ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరూ ఒక మూత ఎక్కువే తినాలని కోరుకుంటుంటారు. అందుకని కాసిన బియ్యం ఎక్కువ వేస్తూ ఉంటారు ప్రతిరోజు. మిగిలిపోయినా కూడా వేస్తారు. ఇట్లు కూడా తింటారు పాపం యజమానులు. ఒక్కొక్కసారి కొంతమంది ఎందుకు ఇలా నాశనం చేసేస్తున్నావు అని కూడా అంటారు. వాళ్ళ అభిమతం వాళ్ళకి తెలియక. ఈసారి అలా అనిపించుకోవద్దు. అలా మిగిలింది కొద్దిగా పిడికడన్నం కానీ ఎంత అన్నం ఉంటే అంత అన్నం మన ద్రావణాలు తయారు చేసుకోవడానికి, మైక్రోబ్స్ కి తిండి పెట్టడానికి వాడదాం. క్లియరా? సింపుల్. సో నా మైక్రోబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నేచర్లో ఏ అవశేషాన్నైనా, అది మొక్కల అవశేషాలు అవనివ్వండి, చెట్ల అవశేషాలు అవనివ్వండి, లేకపోతే జంతు కళేబరాలు, జంతువుల అవశేషాలు అవనివ్వండి, వీటిని బయోడైజెస్ట్ చేయడానికి ప్రకృతి మాత ఇచ్చిన జీవులు ఆర్ ప్రకృతి మాత ఇచ్చిన పని వాళ్ళు ఎవరంటే ఈ మైక్రోబ్స్. ఎరోబిక్ ఉండొచ్చు, ఎనరోబిక్ ఉండొచ్చు. అడవిలో ఏం జరుగుతుందంటే ఎవరు క్లీన్ చేయరు, కానీ క్లీన్ అవుతూ ఉంటుంది. మంచి చక్కటి మట్టి వాసన వస్తుంది అడవిలోకి వెళ్తే, సరైన అడవిలోకి వెళ్తే. ఎందుకనంటే ఈ జీవుల వల్ల. సో దానికోసం యాక్చువల్గా అడవికే వెళ్ళక్కర్లేదు. ఎక్కడెక్కడైతే ఓల్డ్ రియల్ ఎస్టేట్లు ఉంటాయి,
చెట్టు వేస్తారు, కానీ దాని ఆకులు పడుతూ ఉంటాయి సంవత్సరాలుగా, ఎవరు క్లీన్ చేయరు. అలాంటి ప్లేసెస్ చూసుకుంటే ఆ పై లేయర్ లో ఉన్న ఆకులను పక్కకు తప్పించి చూస్తే అక్కడే ఉంటుంది ఆ మట్టి. ఆ మట్టిలో చక్కగా మైక్రోబ్స్ ఉంటాయి. అవి తెచ్చుకుని ఆ మైక్రోబ్స్ ఆ మట్టితో పాటు అన్నాన్ని కలిపితే ఈ మైక్రోబ్స్ అన్నంలో ఉన్న షుగర్స్ తింటాయి. ఏ మెటీరియల్ ని బయోడైజెస్ట్ చేయాలనుకుంటే ఆ మెటీరియల్ తో పాటు దాన్ని వేసి నీరు వేస్తే హ్యాపీగా వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. ఇది ఎక్స్ట్రాక్షన్ మెథడ్, రైట్. ఇప్పుడు యూరియా తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఎదిగే దశలో కావలసిన ఫెర్టిలైజర్ కాబట్టి గ్రోత్ స్టేజ్ ఫెర్టిలైజర్ అన్నాం. యూరియాకి ఈక్వలెంట్ కాదు, యూరియా కంటే 5-6 రెట్లు పవర్ఫుల్ గానే పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం యూరియా ఎక్కువ ఇస్తే మొక్క చచ్చిపోద్ది. ఇది కొంచెం అటు ఇటు అయినా కానీ మొక్క చచ్చిపోదు, ఎందుకంటే న్యాచురల్ మెటీరియల్ కాబట్టి. సో ఈ ఆకులు పెరగాలి అంటే ఈ గ్రోత్ స్టేజ్ ఫెర్టిలైజర్ ని మనం ఇచ్చుకోవాలి, రైట్. కెమికల్ ఫార్మింగ్ లో యూరియా వేస్తారు, మనం యూరియా వేయం. ఈ మనం తయారు చేసుకునే యూరియా ఇది. ఎలా తయారు చేసుకుంటాం? మన దగ్గర వీడ్స్ పీకుతాం, గడ్డి ఉంటుంది, పచ్చిగడ్డి, లేకపోతే వైల్డ్ గా పెరిగే పిచ్చి మొక్కలు ఉంటాయి, వీడ్స్. అలాగే కానుగ, వేప, మర్రి ఇలాంటి చెట్లు ఉంటాయి, వాటి ఆకుల్ని తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోండి, పచ్చి ఆకులు, ఎండాకులు కాదు సుమా, పచ్చి ఆకులు. పచ్చి ఆకులు తీసుకోండి. ఒక కంటైనర్ తీసుకోండి, దానికి టైట్ లిడ్ ఉన్న కంటైనర్ తీసుకోండి. ఈ కంటైనర్ కి 3 వంతులు అంటే 3/4 3వ వంతు వరకు, ఇది కంటైనర్ అయితే ఇది హాఫ్ అయితే ఇది 3వ వంతు, ఈ 3వ వంతు వరకు టైట్ గా పచ్చి ఆకుల్ని తొక్కేయండి. ఇందులో ఈ కంటైనర్ చిన్నదనుకోండి, బకెట్ సైజ్ అనుకోండి, ఒక పిడికెడు నేను ఇందాక చెప్పిన మట్టి, అంతే పరిమాణం అన్నం కలిపేసేసి 2 అందులో వేసుకోండి. ఏది 3/4 వరకు నింపిన దాని మీద. ఈ మెటీరియల్ నీళ్లు వేసిన తర్వాత తేలిపోకుండా ఉండడానికి పలకరాయి ఏదైనా పెట్టండి, బరువుగా ఉన్న రాయి పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కంటైనర్ నిండా నీరు నింపేయండి. కంటైనర్ నిండా నీరు నింపేయండి. అయితే ఈ నీరు మాత్రం కెమికల్ ఉండకూడదు, అంటే మన మున్సిపల్ కార్పొరేషన్ సప్లైడ్ వాటర్ ఉండకూడదు. ఒకవేళ అదే వాడాల్సి వస్తే 3-4 రోజులు దాన్ని వైడ్ మూతి ఉన్న పాత్రలో నింపుకుని 3-4 రోజులు గాలికి వదిలేసేసి అప్పుడు వాడుకోండి. కానీ జనరల్ గా మీకు రెయిన్ వాటర్ కానీ, ఏసీ అవుట్లెట్ నుంచి వచ్చిన వాటర్ కానీ, ఫిష్ ఎక్వేరియం వాటర్ కానీ, ఇట్లాంటి ఏ వాటర్ అయినా సరే, బోర్ వాటర్ కానీ వాడుకోవచ్చు. కానీ కుళాయిలు, మన మున్సిపల్ కార్పొరేషన్ సప్లైడ్ వాటర్ మాత్రం క్లోరిన్ కలుపుతారు, అది కెమికల్. అది క్లోరిన్ కలిపేదే మైక్రోబ్స్ ని చంపేయడానికి, బ్యాక్టీరియా ఏది ఉండకూడదు అని. అది చనిపోతే ఉపయోగం లేదు, కాబట్టి అది వాడద్దు. ఒకవేళ వాడాల్సి వస్తే మాత్రం 2-3 రోజులు నిల్వ ఉంచి, ఓపెన్ లిడ్ తో నిల్వ ఉంచి అది వేసుకోండి. వన్స్ వాటర్ నింపేసిన తర్వాత అప్ టు ద బ్రిమ్, అంటే అంచు వరకు నీరు నింపేసేసి మూత పెట్టేయండి టైట్ గా. ఎంత టైట్ గా పెడితే అంత ఉపయోగం. ఫస్ట్ టైం సెటప్ చేసుకున్నప్పుడు 2 వారాల వరకు ఏమి చేయక్కర్లేదు. ఇంతే, సెటప్ చేసుకున్నారా అయిపోయింది, ఒక అరగంట పని. ఇంకా తర్వాత 2 వారాల వరకు అసలు ముట్టుకోకూడదు, అవసరమే లేదు. 2 వారాల తర్వాత నుంచి మీరు లిక్విడ్ తీసుకోవచ్చు, మళ్ళా నీరు నింపుకోవచ్చు. ఈ లిక్విడ్ వారానికి ఒకసారి తీసుకోవచ్చు. అదే లిక్విడ్ వారానికి ఒకసారి 1:10 రేషియోలో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఎదగడానికి బ్రహ్మాండంగా ఎదుగుతాయి, ఆకుకూరలు చక్కగా ఎదుగుతాయి. అదే అంతవరకే కావాలా, మిగిలిన మొక్కలు కూడా చక్కగా ఎదుగుతాయి. అది పూల మొక్క అవనివ్వండి, లేకపోతే పండ్ల మొక్క అవనివ్వండి, కూరగాయల మొక్క అవనివ్వండి, పాదులు అవనివ్వండి, ఏదైనా సరే. లష్ గ్రీన్ లీవ్స్ విత్ గుడ్ స్ట్రెంగ్తన్ స్టెమ్స్ పెరుగుతాయి.
అదే కదా కావాల్సింది, స్ట్రాంగ్ గా ఎదగాలి మనకి. ఇప్పుడు యూరియా అయిపోయింది. సారీ, కెమికల్ బేస్డ్ ఫార్మింగ్ టర్మ్స్ వాడుతున్నాను అంటే అది దాని నుంచి పక్కకు రావడానికి. ఏమన్నా రైతు ఎవరైనా ఈ పద్ధతి వాడుతున్నారంటే యూరియాని పక్కకు పెట్టేసి యూరియా వాడాల్సిన చోటల్లా ఇదే వాడతాం. దీన్ని లో కాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్ అన్నాం కాబట్టి ఎల్ గ్రోత్ స్టేజ్ ఫెర్టిలైజర్ LGF అంటా ఉంది. ఇక నుంచి యూరియా మాట్లాడడం. ఓకే, LGF దీని పేరు. ఇది అయిపోయింది. పెరిగినాయి ఆకుకూరలు అయితే కట్ చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ LGF వేస్తూ ఉంటాం, పెరుగుతూ ఉంటాయి. కానీ మనకి పువ్వులు పొయ్యాలన్నా లేకపోతే కాయలు కాయాలన్నా పెరిగితే సరిపోదు కదా, పూత రావాలి కదా. ఆటోమేటిక్ గా ఎదగడానికి మనం ఎప్పుడైతే పోషకాలు ఇస్తామో మొదటి పూత అయితే స్టార్ట్ అవుతుంది. మొదటి పూత స్టార్ట్ అయ్యే వరకు ఈ LGF 1:10 రేషియోలో సాయిల్ అప్లికేషన్ గా ఇస్తాం. ఎప్పుడైతే మొదటి పూతను చూస్తామో అప్పటి నుంచి పోషకాలు వేరే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎక్కువ పూత రావాలి, రైట్? ఆ పూత నిలబడాలి. పూత రావాలి, వచ్చి రాలిపోతే కుదరదు కదా, నిలబడాలి కదా. నిలబడాలంటే వాటికి ఉన్న మొగ్గ స్టెమ్ ఉంటుంది కదా, మందారం మొగ్గ చూడండి, ఆ దళసరగా ఉంటేనే అది నిలబడుతుంది. జనరల్ గా మందారానికి మంచి స్ట్రాంగ్ స్టెమ్మే ఉంటుంది, అందుకనే తొందరగా రాలిపోవు మొగ్గలు. కానీ ఆ మొక్కలు కూడా ఏమైనా రాలిపోతున్నాయి, పువ్వులు రాకుండా అంటే వాటికి స్ట్రెంగ్త్ లేదు, సరైన పోషకాలు లేవని అర్థం. ఏదేమైనా మొదటి పూత వచ్చిన వెంటనే మనం ఇంకొక పోషకాల లిక్విడ్ ఇవ్వాలి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఏ జిల్లేడాకుతో సహా వేసుకోవచ్చు. అసలు ఉమ్మెత్తాకు దగ్గర అసలు ఏ ఆకు సంబంధం లేదు. విషపూరితమైన ఆకు అని చెప్పమనండి, అది కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మునగాకు ఉంటే ఖచ్చితంగా కొంత వేసుకుంటే, ఎక్కువ అక్కర్లేదు, కొంత వేసుకుంటే మినరల్స్ ఎక్కువ వస్తాయి. అందులో ఎక్కువ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి, అవి కూడా హెల్ప్ అయ్యాయి. సో ఆకులు పెరగడానికి ఆకులతో చేసుకున్నాం గ్రోత్ ఫెర్టిలైజర్. మరి పువ్వులు బాగా రావాలి, పువ్వులు హెల్తీగా రావాలంటే పువ్వులతోటే చేసుకోవాలి. మన ఫంక్షన్లు జరుగుతాయి, పూజలు జరుగుతాయి, లేకపోతే ఒక పెద్ద వృక్షం, అది ఏ వృక్షం అన్నది నాకు అనవసరం, పువ్వులు రాలుతాయి. ఆ పువ్వులు పోగు చేసుకుని దాంతో కూడా మనం ఎరువు తయారు చేసుకోవచ్చు. ఇంతకీ పువ్వులు పెరగాలి, పువ్వులు బాగా రావాలి, బాగా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే కావాల్సింది ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్. ఇందాకేంటి నైట్రోజన్ అండ్ మెగ్నీషియం ఆకుల కోసం, ఇప్పుడు ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్ అవి పువ్వుల్లో ఉంటాయి. ఆ పువ్వుల్నే తీసుకొచ్చి మెయిన్ మెటీరియల్ గా దాన్నే 3/4 నింపుకుని మళ్ళా ఆ మట్టి, మైక్రోబ్స్ ఉన్న మట్టి, అన్నం సరి సమానంగా కంటైనర్ బట్టి క్వాంటిటీ వేసేసుకుని ఏదైనా రాయి పెట్టి తేలిపోకుండా మళ్ళీ నీళ్ళు నింపేసుకుని లాక్ చేసేది. హార్వెస్ట్ చేసుకోవడం పెట్టండి. ప్రతి వారం మళ్ళీ అవి తీసుకోవచ్చు. ఒకసారి సెటప్ చేసుకుంటే ఇవేవి కూడా అస్తమానం సెటప్ చేసుకోకర్లేదు. సో చాలా మనకి శ్రమ లేదు, కలిపే శ్రమ లేదు, రైట్? ఇది ఓన్లీ ఫ్లవర్స్ తో చేసుకునేది ఒక స్పెషల్ లిక్విడ్ అన్నమాట, స్పెషల్ ఫెర్టిలైజర్ పూత బాగా రావడానికి. కానీ దీని అవసరత అస్తమానం ఉండదు. ఎందుకనంటే మనం గ్రోత్ కోసం బాగా మంచి పోషకాలు ఇచ్చినప్పుడు ఈ ఫాస్ఫరస్ సల్ఫర్ ని సహజంగా భూమి నుంచి తీసుకోవడానికి చాలా ఈజీ అన్నమాట. ఇవి ఉంటాయి ఎక్కువ, ఈజీనే, వాటి బలం ఉంటే లాక్కోవడం ఈజీయే కదా. కానీ ఇన్ స్పెషల్ అకేషన్స్, సార్ నేను పండ్ల మొక్కలు వేసానండి, అవి పూత రావటం లేదు, ఏం చేయాలండి అని అడుగుతారు. నేను నవ్వుతాలకే కానీ లేకపోతే సరదాగా కానీ లేకపోతే సీరియస్ గా కూడా ఏమంటాను, భయపెట్టండి అంటాను. చెప్పండి, చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు పొయ్యిపోయినా కాయకపోయినా నువ్వు ఉపయోగం లేదమ్మా, నీ తీసేసి ఇంకోటి వేస్తానని చెప్పండి. ఏం లేదనుకోండి, కట్ చేయండి,
తీసేయద్దు, ప్రూన్ చేయండి. ప్రూన్ చేస్తే దానికి మనం చెప్పినప్పుడు ఆ ఓరా ఏమవుతుందంటే దానికి భయానకంగా ఉంటుంది అనమాట. నేను చచ్చిపోతానేమో, నేను నన్ను తీసేస్తానేమో, నేను రీప్రొడక్టివ్ చేసి గింజ మొక్క చెట్లు కానీ మొక్కలు కానీ ఏంటంటే గింజ తయారు చేసేసుకుంటే నా సంతతి మళ్ళా వస్తుంది అన్నది వాటి ఇది. ఆ గింజని చుట్టూరు మంచి తీయటి గుజ్జుతోటి తయారు చేస్తే ఒక కాయలాగా పక్షులు తిని వేరే చోట విసర్జిస్తే ఆ గింజ అక్కడ పడుతుందని భగవంతుని సృష్టి. దాన్ని మనం గ్రాప్ చేసి మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి ఆ గుజ్జు కోసం మనం పోటీ పడుతున్నాం పక్షులతో కదా. ఏదేమైనా చెట్టుదైతే మాత్రం అది టెక్నాలజీ. సో ఏం చేస్తుంది, ఇప్పుడు కట్ చేయడం మొదలు పెట్టామనుకో, గబగబా కొత్త కొమ్మలను తయారు చేసుకుని అక్కడ కొత్త ఫోర్స్డ్ గా పూత రప్పించుకుని పూస్తుంది. ఖచ్చితంగా దాని విల్ పవర్ బాగుంది కాబట్టి కాయ ఖచ్చితంగా వస్తుంది.